హాయ్ అండి. కార్తీక మాసం మొదలైంది. ఈ కార్తీక మాసం మొత్తం చాలా డివోషనల్‌గా ఉంటుంది కదండీ! కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి, అలాగే చాలామందికి నోములు కూడా ఉంటాయి. కేదారేశ్వర నోములు, అలాగే కొన్ని చోట్ల దీపోత్సవాలు జరుగుతాయి. ఈ విధంగా కార్తీక మాసం మొత్తం ఒక పండగలాగా ఉంటుంది. శివాలయాలన్నీ కూడా దీపపు కాంతులతో వెలిగిపోతూ ఉంటాయి. నాకైతే కార్తీక మాసం అంటే చాలా ఇష్టమండి. కార్తీక మాసం మొదటి రోజు పూజ నేను ఇంటి దగ్గరే ఈ విధంగా చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నదీ స్నానాలు కానీ, కాలువలకెళ్ళి స్నానాలు చేయడం అటువంటివేమి ఉండవు. ఇక్కడ ఎవరు కూడా కార్తీక మాసం చేసుకోరండి. సో, అందుకని ఇంక నేను ఇంటి దగ్గరే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి ఇలా వచ్చినప్పుడు ఇంటి దగ్గరే చక్కగా పూజ చేసుకొని, దీపాలు కూడా పళ్ళెంలో వాటర్ వేసుకొని అందులోనే వదులుకుంటాను. ఇంకా మా ఇంటి కింద శివాలయం ఉందండి. అంటే శ్రీరాముని టెంపుల్ పక్కన ఈ విధంగా శివలింగం అవి ఉంటాయి. ఇంకా అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్.